Hello everyone, this is Dr. Praveen from Cure Homeopathy. చాలా మంది బ్యాక్ పెయిన్ తో బాధపడుతూ ఉంటారు. చాలా మంది దగ్గర సొల్యూషన్స్ కోసం కూడా వెతుకుతూ ఉంటారు. ఇంటర్నెట్ లో అవ్వచ్చు, యూట్యూబ్ లో అవ్వచ్చు, ఇన్ పర్సన్ డాక్టర్స్ తో కూడా ఈ సొల్యూషన్స్ గురించి అడుగుతూ ఉంటారు. టెంపరీగా ఈ పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ చాలా వరకు అది టెంపరీ మాత్రమే. ఖచ్చితంగా అది మనకి కంప్లీట్ రిలీఫ్ ఇవ్వదు. సో దానికోసం ఈ వీడియో ఎస్పెషల్లీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే, ఎటువంటి మేనేజ్మెంట్ మనం ఫాలో అయితే హోమియోపతి వైద్య విధానంలో మనం ఏ విధంగా మెడిసిన్ ని యూజ్ చేస్తే ఈ బ్యాక్ పెయిన్ ఆర్ లంబాగో దీని నుంచి మనం బయటపడచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్యాక్ పెయిన్ ని చాలా కామన్ గా వెన్నునొప్పి అని, మెడ నొప్పి అని చాలా కామన్ టైమ్స్ లో మనం పిలుస్తూ ఉంటాం. బట్ అది చాలా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. లైక్ షార్ప్ పెయిన్స్, ఏదో గుచ్చుతున్నట్టు, ఏదో లాగుతున్నట్టు ఇట్లా పెయిన్స్ తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలోనే మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ లైక్ ఒక 30 ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే కంటిన్యూస్ గా బైక్స్ మీద ట్రావెల్ చేస్తుంటారో, లేదా కార్ లో డ్రైవ్ చేస్తూ ఉంటారో ఒక పొజిషన్ లో, అలానే కంటిన్యూస్ గా సెడెంటరీ లైఫ్ లో కూర్చుంటూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లోని ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా చిన్నదిగా షార్ప్ గా డెవలప్ అయ్యి గ్రాడ్యువల్ గా అది కంటిన్యూస్ గా అసలు మనకి నిద్ర కూడా పట్టనివ్వనంత విధంగా ఈ పెయిన్ అనేది డెవలప్ అవుతా ఉంటుంది. సో ఈ బ్యాక్ పెయిన్ కి మనం రీజన్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కామన్ గా చిన్న చిన్న స్ట్రెయిన్స్ వల్ల వచ్చే ఈ బ్యాక్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ మనం ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, లాంగ్ బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు, ఇలా ఇమీడియట్ యాక్షన్ వల్ల వచ్చే ఈ బ్యాక్ పెయిన్స్ అయితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి చాలా ఈజీగా వాటంతట అవే రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. బట్ ఏవైతే చాలా ప్రొలాంగ్డ్ గా, అంటే చాలా కాలం నుంచి మీకు మెడ దగ్గర స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వెన్ను భాగానికి వచ్చి ఇంకా కిందకి, ఓకేనా, ఆ ఏరియా వరకు వచ్చినంత వరకు అయితే ఖచ్చితంగా మీరు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సో పెయిన్ ఇంటెన్సిటీ అనేది మారుతూ ఉంటుంది. కొంతమందికి అది ఎక్కువ రావచ్చు, కొంతమంది తక్కువ రావచ్చు. ఇంకా అలాగే నెక్స్ట్ ఎవరైతే కొంచెం ఏజ్ అవుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ వెర్టిబ్రే ఏమవుతుందంటే కొంచెం అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో ఈ వెన్నెముకలో ఉండే ఎముకల మధ్యలో రాపిడి వల్ల అక్కడ నుంచి వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఒత్తిడి వల్ల చాలా మందికి బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఆ ఎముకలు సాధారణంగానే కాల్షియం తగ్గిపోవడం వల్ల, ఏజ్ వల్ల, సో ఈ సమస్య అనేది చాలా రికరెంట్ గా వస్తూ ఉంటుంది. ఏదేమైనా సరే బ్యాక్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెట్టేది రెగ్యులర్ లైఫ్ స్టైల్లో. సో దీనికి కారణాలు కూడా మనం ప్రతిసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ కారణమా లేదంటే షార్ట్ టర్మ్ కారణమా అని. దాన్ని బట్టి మనం మెడిసిన్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి, ఎటువంటి సొల్యూషన్ తీసుకుంటే దానికి మనకి లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ అనేది దొరుకుతుందని తెలుసుకోవాలి. బ్యాక్ పెయిన్ యొక్క కాజెస్ తో పాటు కాంప్లికేషన్స్ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది బ్యాక్ పెయిన్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేస్తూ ఉంటారు, లేదు చిన్న మసాజ్ చేసుకొని కొంచెం ప్రెషర్ అప్లై చేయడం, లేదు కొంచెం హాట్ ఫర్మెంటేషన్, కోల్డ్ ఫర్మెంటేషన్ ఇట్లాంటివి అప్లై చేస్తూ టెంపరీగా వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ లాంగ్ టర్మ్ లో చాలా సీరియస్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ వెర్టిబ్రల్ డ్యామేజ్ ఉన్నా, నెర్వ్ డ్యామేజ్ ఉన్నా, సో ఖచ్చితంగా ఈ బ్యాక్ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం అటెంటివ్నెస్ చూపించాలి. ఖచ్చితంగా ఇది డయాగ్నోస్ చేయించుకోవాలి. ఖచ్చితంగా ఒక సిటీ లంబార్ స్పైన్ కానీ, సిటీ హోల్ స్పైన్ స్టడీ కానీ, లేదు అంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ కంప్లీట్ గా ఒక డాక్టర్ అడ్వైస్ తో ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో మనకి తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకునే స్కోప్ దొరుకుతుంది. సో కాంప్లికేషన్స్ కూడా చాలా అడ్వర్స్ ఉంటాయి. లైక్ మజిల్స్ అనేవి చాలా వీక్ అయిపోతూ ఉంటాయి, నరాలు కూడా పటుత్వం తగ్గిపోతుంటుంది. సో లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అవుతుంటుంది, డీగ్రేడ్ అవుతుంది, రెగ్యులర్ పనులు చేయలేకుండా సో మనల్ని ఈ బ్యాక్ పెయిన్ అనేది లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో సొల్యూషన్ ఏంటంటే చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయితే టెంపరీగా ఒక అనాలిసిక్ మెడిసిన్ అయితే ఇస్తారు. అది తీసుకున్నాక పెయిన్ అయితే చాలా మంచిగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. బట్ అది లాంగ్ టర్మ్ ఇష్యూ అయితే ఖచ్చితంగా పెయిన్ అనేది రీఅకరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా మళ్ళీ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ప్రతిరోజు ఈ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయలేము. పెయిన్ కిల్లర్ ఎక్కువ యూజ్ చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అందరికీ తెలుసు. కిడ్నీల మీద వాటి ప్రభావం ఉంటుంది. కిడ్నీలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ మన బాడీలో. సో వాటిని రిస్క్ లో పెట్టుకొని రెగ్యులర్ గా ఈ పెయిన్ కిల్లర్స్ అనేది మనం యూజ్ చేయలేము.
అట్ ది సేమ్ టైం స్టెరాయిడ్స్ కూడా చాలా మంది వాడతారు. ఏదైతే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించుకోవడానికి ఫిజిషియన్స్ స్టెరాయిడ్స్ కూడా చాలా టెంపరీగా ప్రిస్క్రైబ్ చేస్తారు. బట్ లాంగ్ టైం యూజ్ చేస్తే మన ఇమ్యూనిటీ బాడీలో ఏదైతే ఉందో అది కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈజీగా ఇన్ఫెక్షన్స్ రావడం, ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. సో ఈ పెయిన్ కిల్లర్స్ కానీ ఈ స్టెరాయిడ్స్ కానీ చాలా పరిమితిలో, అర్జెన్సీలో, ఎమర్జెన్సీలో యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, కానీ కంటిన్యూస్ గా లాంగ్ టర్మ్ సొల్యూషన్ అయితే అస్సలు కాదు. అలాగే ఇమీడియట్ గా తగ్గిపోయే అవకాశం ఉన్న ఈ బ్యాక్ పెయిన్ ఒకవేళ అయినా ఫిజికల్ ఎగ్జర్షన్ వల్ల, ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఉంటే దానికి ఒక చిన్న మసాజ్ కానీ, చిన్న ప్రెజర్ కానీ అప్లై చేసుకొని తగ్గిపోతుంది వితౌట్ ఎనీ ఓరల్ మెడికేషన్ అంటే ఖచ్చితంగా దాన్ని ఆఫ్ చేయడం అనేది చాలా శ్రేయస్కరం. సో పెయిన్ కిల్లర్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ లాంగ్ టర్మ్ లో యూజ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని మీరు తెలుసుకున్నారు కదా. సో హోమియోపతి అనేది ఈ సిచ్యువేషన్ లో చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీకు చాలా వరకు ఇండివిజువలిస్టిక్ అప్రోచ్, కాన్స్టిట్యూషనల్ అప్రోచ్, అంటే ప్రతి మనిషితో వేరుగా ఉంటాడు, అందరూ ఒకలా ఉండరు. సో పెయిన్ కూడా వచ్చే కారణం వేరుగా ఉంటుంది. సో ఆ అప్రోచ్ లోని ఒక మంచి రెమెడీ సెలెక్ట్ చేసుకొని ఒక పీరియడ్ ఈ హోమియోపతి మెడిసిన్ అయితే ఖచ్చితంగా విత్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తే మీకు లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి టాక్సిక్ కాదు, అట్ ది సేమ్ టైం మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో మీరు హోమియోపతిని ఒక బెస్ట్ ఆప్షన్ గా చూస్ చేసుకోవచ్చు.